సాధారణంగా ఏ దేవాలయంలోనైనా ఎవరో ఒక స్వామివారు లేదంటే అమ్మవారి రూపం కొలువు తీరి ఉంటుంది. ఆ రూపాన్ని మనం భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాం, ఆరాధిస్తాం. కానీ ఆ ఆలయంలో మాత్రం ఏ రూపం ఉండదు. కేవలం ఒక జ్వాల మాత్రమే దీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భారతదేశం ఎన్నో అద్భుతమైన, రహస్యమైన ఆలయాలకు నెలవు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు అత్యంత తీవ్రమైన పరిశోధనలు చేసి కూడా కనిపెట్టలేకపోయిన రహస్యాలవి. అవును మరి. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా, పరిశోధకులైనా భగవంతుని దృష్టిలో ఒక భాగమే కదా! మరి మనల్ని సృష్టించిన ఆ శక్తిని మనం శోధిస్తాం, పరిశోధిస్తాం అంటే అది సాధ్యమయ్యే పనేనా? అందుకే ఆ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. అంతు చిక్కని రహస్యానికి నిలయమైన జ్వాలాముఖి విశేషాలిప్పుడు తెలుసుకుందాం. జ్వాలాముఖి దేవభూమిగా పిలిచే హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాముఖి వెలిసిన అత్యంత అరుదైన శక్తిపీఠం. జ్వాలాముఖి ఆలయం ఉన్న చోట సతీదేవి నాలుక పడిందని చెప్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో 15వ శక్తి పీఠంగా కొంతమంది గుర్తిస్తే, ఈ శక్తి పీఠాలలో ఒకటని కొంతమంది చెప్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాట్రా సమీపంలో వైష్ణవీదేవి ఆలయం 15వ శక్తి పీఠంగా కొందరు గుర్తిస్తారు. కానీ ఎక్కువగా ఆదిశంకరాచార్యుల వారి అష్టాదశ శక్తి పీఠాల స్తోత్రంలో జ్వాలాయాం వైష్ణవ దేవి అన్న మాట ప్రకారం ఈ జ్వాలాముఖి దేవినే 15వ శక్తి పీఠంగా నమ్ముతారు. హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ శ్రేణిలో 30 కిలోమీటర్ల దూరంలో, ధర్మశాల నుండి 70 కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి పట్టణంలో సముద్ర మట్టానికి సుమారు 610 మీటర్ల ఎత్తులో సిమ్లా ధర్మశాల హైవేపై ఉంది. జ్వాలాముఖి ఆలయం, జ్వాలాజీ ఆలయం ఇలా వివిధ నామాలతో పిలుచుకునే ఈ అమ్మవారి ఆలయం అంతు చిక్కని రహస్యానికి నిలయం. జ్యోతివాలి మందిర్, నాగర్కోటి అని పిలుచుకుంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలో అమ్మవారు జ్వాల రూపంలో దర్శనమిస్తుంది. సహజ సిద్ధమైన కొండ గుహల్లో వెలిసిన ఈ ఆలయంలో 9 జ్వాలలు నిరంతరం వెలుగుతూ కనిపిస్తాయి. వీటిని నవదుర్గలుగా భావించి పూజిస్తారు, ఆరాధిస్తారు. ఇక్కడ పడిన సతీదేవి నాలుకే జ్వాలాముఖిగా భావిస్తారు. సతీదేవి పుట్టింట్లో అనుభవించిన అవమానం ఇలా అగ్నిలా నాలుకలు చాస్తున్నట్టు జ్వాలలా వెలుగుతుంటుంది అని చెప్తారు. నిత్యం వెలుగుతున్న జ్యోతులు ఎవ్వరు వెలిగించకుండా, ఎలాంటి ఇంధనం ఉపయోగించకుండా ఎలా వెలుగుతున్నాయి అనే విషయం ఇప్పటికీ ఒక రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా వారికి ఇది అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. దేశ, విదేశ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతమంది ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్కడ భూమిలో ఏదైనా వాయువు ఉందేమోనని తవ్వకాలు కూడా చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇలా ఎలాంటి ప్రకృతి విపత్తులు సైతం వచ్చినా ఈ జ్యోతులు ఆరిపోకుండా ఉండడమైనటువంటి విషయం. ఈ జ్వాలాముఖి వెలిగే జ్యోతులను ఆర్పడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చక్రవర్తి అక్బర్ కూడా ఒకసారి ఇలాంటి ప్రయత్నమే చేశాడని చెప్తారు. చక్రవర్తి అక్బర్ ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా మరియు మంటల మీదకి నీళ్లను మళ్లించడం, వాళ్ళని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు విఫలం అవ్వడం ద్వారా ఆ ప్రయత్నంతో అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుతిరగక తప్పలేదు అక్బర్. చివరిగా అమ్మవారి మహిమను ఒప్పుకొని ఆలయానికి ఒక బంగారు చేతిని సమర్పించారని చెప్తారు. జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ కొలువుదీరడం వెనుక ఒక పురాణ కథ ఉంది. అయితే ఒకసారి రాక్షసుడు ఆలయాలను ఆక్రమించి ప్రజలను, దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ తమ బాధను శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకోవడానికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించి పీడ వదిలించడానికి దేవుళ్ళతో సహా అక్కడికి వస్తాడు. అక్కడ దేవతలు అందరూ వారి శక్తులను కొండల మీదికి వదిలారు. అలా అందరి శక్తులు ఏకమై ఒక జ్వాలగా ఏర్పడిందట. ఆ జ్వాలలో నుంచి ఒక బాలిక వచ్చింది. ఆమె ఈ జ్వాలాముఖి అని చెప్తారు. ఇలా వెలిసిన జ్వాలాముఖి అమ్మవారు ఉన్నారని ఎలా తెలిసింది అంటే, ప్రాంతంలో పశువుల కాపరి ఉండేవాడు. అతని అలమందలో ఒక పశువు పాలిచ్చేది కాదట. అయితే ముందు రోజు వరకు సమృద్ధిగా పాలు ఇచ్చిన ఆవు అకస్మాత్తుగా ఇలా ఎందుకయిందో తెలుసుకుందామని ఆవు వెంట అడవులలోనికి వెళ్ళాడు. జ్వాలాముఖి ఉన్న తనకి రాగానే
ఒక బాలిక దట్టమైన అడవులలో నుండి వచ్చి ఆవు పాలని తాగేసి జ్వాల రూపంలో కొండల్లోకి వెళ్ళిపోవడం చూశాడు. ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయిన పశువుల కాపరి దేశాన్ని ఏలే రాజు దగ్గరికి వెళ్ళి తాను చూసిన విషయాన్ని చెప్పాడు. రాజుగారు పశువుల కాపరి చెప్పిన విషయాన్ని పరిశీలించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పవిత్ర జ్వాలాన్ని దర్శించుకున్నాడు. ఆలయాన్ని కట్టి అర్చకులను నియమించి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో పాండవులు అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. అమ్మవారి ఆలయ నిర్మాణం వెనుక కూడా మరో కథ ఉందని చెప్తారు. పూర్వం కటోజ్ వంశానికి చెందిన మహారాజు భూమ్చంద్ దుర్గాదేవి ఒకరోజు అమ్మవారు భూమ్చంద్‌కి కలలో అనిపించి తాను అడవుల్లో పూజా నైవేద్యాలు లేక పడి ఉన్నానని, నన్ను వెలికితీసి నిత్యం పూజలు నిర్వహించాలని చెప్తుందట. ఆ రాజు అమ్మవారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఎంత వెతికించినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా! భగభగ మండుతున్న జ్వాలామూర్తి కనిపించిందట. అమ్మవారి రూపంగా భావించి రాజు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఇప్పటికి కూడా అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహం కనిపించదు. ధౌలధర్ పర్వతాల దిగువన ఉన్న ధర్మశాల హైవే రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి నిత్యం జ్వాలా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చాలా మంది అమ్మవారి మహత్యాన్ని తెలిపే ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొఘల్ సామ్రాట్ అక్బర్ కాలంలో జీవించిన ధ్యాన భగత్ రాజ్ ఆహ్వానంపై అంతఃపురంలోకి వెళ్ళి జ్వాలాముఖి అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ తలుచుకుంటే ఏమైనా చేస్తుందని అంటాడు. అప్పటికింకా అమ్మవారి మీద నమ్మకం కుదరని అక్బర్ ఆ సమయంలో తన దగ్గర ఉన్న గుర్రం తల నరుకుతాడు. అమ్మవారి దయ ఉంటే ఏదైనా చేస్తుందని చెప్తున్నావు కదా! అమ్మ సాయంతో ఆ గుర్రం తల అతికించి తిరిగి బ్రతికించమని చెప్పాడు. అమ్మను అర్థించాడు. అమ్మ పలకలేదు. దాంతో తన తలను కోసి అమ్మకు నివేదించాడు. అప్పుడు అమ్మ సింహవాహినిగా దర్శనం ఇచ్చి భగత్‌ని బ్రతికించడమే కాకుండా గుర్రం తలను అతికించి బ్రతికిస్తుంది. భగత్ అన్నాడట, ఇక్కడికి వచ్చే భక్తులకు నీ అనుగ్రహం ఇన్ని కష్టాలతో కాకుండా సులువుగా అయ్యేలా చూడు అమ్మా అని. అప్పుడు అమ్మవారు తన కోసం ఎవరు తలలు కోసుకోనవసరం లేదు అని తలను ఇచ్చే బదులు కొబ్బరికాయలు కొడితే చాలు వారిని అనుగ్రహిస్తుంది అని చెప్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు మహంకాళి జ్వాల, అన్నపూర్ణ జ్వాల, చండీమాత జ్వాల, హింగళమాత జ్వాల, వింధ్యవాహిని జ్వాల, మహాలక్ష్మి జ్వాల, సరస్వతి జ్వాలగా 9 రకాలుగా దర్శనమిస్తుంది. 9 రకాలతో 9 ఆకారాలతో అమ్మ 9 రూపాలలో ఉండే ఈ అమ్మ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. అయితే అమ్మవారి రంగు శక్తికి తగ్గట్టే రంగులు మార్చుకొని మండుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు జై జ్వాలమ్మ అంటూ అమ్మవారిని కీర్తిస్తుంటారు. ఈ ఆలయంలో జ్వాల ఎలా వెలుగుతుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం దీనిని పరిశీలించి ఇక్కడ మిథేన్ వంటి న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, అందుకే జ్వాల నిరంతరాయంగా మండుతుందని చెప్తారు. జ్వాల వెలగడానికి ఖచ్చితంగా అదే కారణమని కూడా నిర్ధారించలేకపోతున్నారు. క్షేత్ర ప్రస్తావన ఎన్నో పురాణాల్లోనూ, ఎన్నో ఇతిహాసాల్లోనూ కనబడుతుంది. ఈ ఆలయం ఎప్పటికటిది అనడానికి ఖచ్చితంగా ఆధారాలు లేకపోయినా 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయం ఉందని చెప్తారు. ఇక్కడ పరమేశ్వరుడు అంబకేశ్వరుడుగా కొలువుతీరాడు. ఈ ఆలయం గర్భగుడిలో 2 రాళ్ల మధ్య ఉన్న దీపం 100 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉందట. భక్తులు దీనిని దైవలీలగా భావిస్తారు. ఆఫ్ఘన్ యుద్ధంలో గెలుపొందిన తర్వాత పంజాబ్ పాలకుడైన రాజా రంజిత్ సింగ్ 1890లో ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆలయ ద్వారానికి వెండి తాపడం తలుపులు చేయించాడు. దానితో పాటు రకరకాల కానుకలను చెల్లించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. శాక్తేయ సంప్రదాయాల ప్రకారం ఈ ఆలయంలో రోజంతా పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తుంటారు.